నమస్కారం. నేటి వార్తలతో మీ ముందుకొచ్చింది మీ న్యూస్ 9 టీవీ తెలుగు. రాయకల్ మున్సిపల్ ఎన్నికల శంఖారావం. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల వేడి పీక్ స్టేజ్ కి చేరుకుంది. గౌరవ మంత్రి గారు ముఖ్యమంత్రి గారు 15 కోట్ల రూపాయలు మంజూరు చేస్తే 5 కోట్ల రూపాయలతోటి మరి మన ఊర్లో మోర్ల నీళ్ళన్నీ కూడా బయటకు బతుకమ్మ మడుగుకి పంపేందుకు మరి మోరి ఆ లక్షకి దగ్గర మోరి అదేవిధంగా పంటకాల్లో ఇప్పుడు మనది దిక్కుంటుంది ఆడ కూడా చాలా ఇబ్బంది ఉంది. దాంతో పాటుగా మన ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ఈ నీళ్ళన్నీ కొత్త ఇల్లు అయిపోతలేదు. 5 కోట్ల వాటికే పెట్టుకున్నాం. మిగతా 10 కోట్లు రోడ్లు డ్రైన్ల కోసం చేస్తున్నాం. మన అంతకుముందు కూడా కొన్ని నిధులు వచ్చిండే అలా పనులు ఆగిపోయింది. ప్రభుత్వం మారింది. నా పరిస్థితి ఎట్లయిపోయిందంటే సార్ ఉత్తర సగం ఇచ్చిపెట్టిపోయాడు. ఎందుకు ఇచ్చిపెట్టిపోయాడు అంటే ఆయన పాత బిల్లులు రాలేదు, కొత్తది చేస్తా అంటారు. మరి కొత్తది చేయకపోతే మీరు ఎప్పుడైనా అడుగుతారు నువ్వు ఎమ్మెల్యే చేస్తావు ఏం చేస్తున్నావా? మరి అటువంటి సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారే మున్సిపల్ శాఖ మంత్రి, మున్సిపల్ మంత్రి ఎవరంటే ముఖ్యమంత్రి గారు వాళ్ళ దగ్గర పోయినా కొన్ని పనులు చేసిరు. వెంటనే ఒక 3 కోట్లు పాత బకాయి ఇచ్చారు, పాత ప్రభుత్వ బకాయి. ఆ తర్వాత మళ్ళీ 3 కోట్లు పనులు మొదలుపెట్టితే చాలా వాటిలో పనిచేసాం. ఈ 9వ వాటిలో కూడా కొన్ని పనులు జరిగినాయి. ఏం జరిగినాయో ఇంటింటి పేరు అమ్మక చెప్తాడు. 10వ వాటిలో పని జరిగినాయి. ఏమేమి జరిగినాయో ఈ ప్రభుత్వం వచ్చాక శేఖరణ చెప్తాడు. 2-3 కోట్లు 2-3 రోడ్లు వేసాం, ఇక్కడ కూడా వేసాం. ప్రజలు కూడా చూసుకోవాలి. అసలు యాక్చువల్గా ఈ ప్రభుత్వం వచ్చినా కూడా 2 రోడ్లు 2 బోర్లు వేసాం. ఇందులో నీళ్ళు కూడా అయింది. అంటే ఇట్లా కొత్త ప్రభుత్వం వచ్చినాక ఇంతకు చెప్పినప్పుడు సన్న బియ్యమే కాదు, పేదవాళ్ళ పుస్తకాలు కావచ్చు, ఫ్రీ బస్సు కావచ్చు, ఇందులో నీళ్లు ఈ కార్యక్రమాలు జరిగింది. మరి ఈ సందర్భంలో నాకు ఆలోచన వచ్చింది, మనం గెలిపించింది, ప్రభుత్వం మారింది. డౌన్ టౌన్ కూడా తిరగచ్చు, రోజు ధర్నా చేసుకుంటూ అవ్వచ్చు. మరి డెవలప్మెంట్ ఎవరు చేయాలి? చేష్టలకు అడ్డం పడవచ్చు, కానీ అభివృద్ధి ఎవరు చేయాలి? మరి ఆ చేష్టలకు అడ్డం పడుడా, ప్రభుత్వం విమర్శించుడా, అడ్డం పడుడా, అభివృద్ధి చేయడా ఆలోచన చేశాను. ఓకే, కొన్ని మాటలు అంటారు, కొంత బాధ అనిపిస్తుంది, కొన్ని ఇబ్బందులు అయితే రైతులకి రాజకీయం అంటేనే గుడ్డగుడ్డగా ఇవ్వాలనుకున్న పరిస్థితుల్లో కొంత అంటే వాటి చరిత్ర తుడుచు కూడా ఓడే ఉన్నారు. అంతకుముందే మీకు మెచ్చిన డాక్టర్ కళ్ళ డాక్టర్ ఇంతకుముందు రాను అమ్మాడుతుంది. నాకు అన్న ఆపరేషన్ చేస్తాం ఇయ్యమని అమ్మకి ఆపరేషన్ చేసినట్ట, నాదొక అన్న ఆపరేషన్ చేస్తామంటారు మా అమ్మ. ఎందుకంటే దగ్గర ఇక్కడ 1,00,000 ఆపరేషన్లు అయితే ఇన్ని అనుకుంటా. మరి అటువంటి దానికి వీళ్ళకి వచ్చిన ఏ ఒక్కరు కూడా సంజయ్ కుమార్ మరి కిడ్నీ వేల లక్షలు ఆపరేషన్ చేస్తే నన్ను పీడించడం, ఇయ్యకపోతే బిల్లు కట్టకపోతే దోకాలకు ఓడియలేదంటే నన్ను ఎవరు నిలదీయాలి. అత్యధిక మెజారిటీతో గెలిచిన మామూలు కాదు. నా మీద పోటీ చేసిన ఎంత పెద్ద నాయకుడు అందరికీ తెలుసు. ఇప్పుడు మళ్ళీ అడ్డం పడుతున్నారు, కొద్ది ఇబ్బంది పెడుతున్నారు, ఫోన్లు చేసుకుంటే మిమ్మల్ని ఓడియాలనుకున్నారు పిల్లలు. కానీ ఆలోచించు, ఇప్పుడు మనకు పనులు కావాలంటే ప్రభుత్వం ఏమో కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ ప్రభుత్వంతో కలిసి పనిచేయాలి. మనకు పనులు చేస్తుంది కావాలి. పక్కూరు వచ్చి ఏం చేయడు, ముచ్చటి అయిపోతాడు, చేయలేకపోతాడు. మనం ఎప్పుడైనా బీమా అయిపోయినా అనుకోండి, మన బాధలో మనం ఉంటాం, మనం మాట్లాడిస్తుంది కలుపుతారు, సంతోషమే. కానీ అచ్చినప్పుడు కూర్చోబెట్టాలి, ఛాయ పోయాలి, భోజనం పెట్టాలి, కానీ నొప్పులు భరించాలి మనమే, అంతేనే కదా. నొప్పులు భరించాం మనం. అటువంటి అప్పుడు అసలు సిసలు సేవ ఎవరు చేస్తారు? ఆ ఇంటి కుటుంబ సభ్యులు, భర్త కత్తే భార్య, భార్య కత్తే భర్త, లేకపోతే కొడుకు, తమ్ముడు. మరి అట్లా మీ కుటుంబ సభ్యులాగా ఇక్కడ రమాదేవి అక్క కావచ్చు, మత్స్యశేఖర్ అక్క కావచ్చు, ప్రసాద్ కావచ్చు, మీకు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి సందర్భంగా చెప్తాను. మరి వారికి తోడుగా ఇవాళ నన్ను గెలిపించింది. అధికారంలో నా దగ్గర ఉంది, ముఖ్యమంత్రి తోటేమో నేను మంచుకుంటున్నాను. మరి మీకు పదవి కావాలంటే ఎట్లా కావాలి చెప్పండి? ఇంకా 3 ఏళ్ళు ఉన్నది. ఇదే ముచ్చట లేకుండా పోదాం. 3 ఏళ్ళు రాజభవన్ మంత్రివర్గం తప్పకుండా ఇంకా పనిచేస్తే మళ్ళీ కూడా రేవంత్ రెడ్డి గారు వచ్చే అవకాశమే కనబడుతుంది. చాలా సంతోషం. చప్పట్ల ద్వారా మీరు జవాబిచ్చినందుకు ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నా. రమాదేవి యొక్క మత్స్యశేఖర్ ప్రసాద్ మీకు నేను పంపిన కాగితం చూపెట్టాను. నీళ్ళ సమస్య అనేది గీత కూడా లేకుండా బ్రహ్మాండమైన నీళ్ళ ట్యాంకు సంపు కొంటున్నాం. ఆ జాగా కొని కట్టిస్తున్నాం. కాలువలు పోయిన నాడు కూడా మనకు నీళ్ళు వస్తున్నాయంటే కాలువల ద్వారా ఎంతో మంది పూలు పోయి
మా తాతనే కాలువల మంత్రి ఉండే చొక్కారావు గారు గూగుల్ కొట్టు జువాన్ చొక్కారావు రాజకీయ కారా మంత్రి అంటారు కమాండ్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ. వ్యవసాయం, బస్సులకు ట్రాన్స్పోర్ట్, పరిశ్రమలు, దేవాదాయ ఈ శాఖలు ఇప్పుడు ఎక్కడ ఎవరు కూడుకుంటారు. ప్రధాన పార్టీలన్నీ ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యాయి. ఇందులో భాగంగానే జగిత్యాల జిల్లా రాయకల్ మున్సిపాలిటీలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ ఎం సంజయ్ కుమార్ ఈ రోజు రాయకల్ పట్టణంలో సుడిగాలి పర్యటన చేపట్టారు. అభివృద్ధి మంత్రమే ఎజెండాగా ఆయన ఓటర్ల ముందుకెళ్లారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి అందిస్తారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా డాక్టర్ ఎం సంజయ్ కుమార్ రాయకల్ పట్టణంలోని పలు వార్డుల్లో ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. స్థానిక సమస్యలను అడిగి తెలుసుకుంటూనే గత కొన్నేళ్లుగా రాయకల్ పట్టణం ముఖ చిత్రం ఎలా మారిందో ప్రజలకు వివరించారు. ఈ ప్రచారానికి మహిళలు, యువత నుండి భారీ స్పందన లభించింది. ప్రచార సభల్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. రాయకల్ పట్టణాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం నుండి భారీగా నిధులు మంజూరు చేయించానని, డ్రైనేజీలు, సీసీ రోడ్లు, తాగునీటి సౌకర్యం వంటి మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేశామని గుర్తు చేశారు. అభివృద్ధి పనులు ఆగిపోకూడదనే ఉద్దేశంతోనే తాను ముఖ్యమంత్రితో కలిసి పనిచేస్తున్నానని, ప్రభుత్వ సహకారంతో మరిన్ని నిధులు రాబట్టి రాయకల్ రూపురేఖలు మారుస్తానని భరోసా ఇచ్చారు. మున్సిపల్ వార్డు అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, అప్పుడే పాలన మరింత వేగవంతం అవుతుందని ఆయన ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. ముఖ్యంగా పిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు రాయకల్ మున్సిపల్ కోఆర్డినేటర్ వీరు ఎన్నికల వ్యూహకర్తగా ప్రచారంలో చురుగ్గా పాల్గొన్నారు. ఆయా వార్డుల నుండి పోటీ చేస్తున్న అభ్యర్థులు తమ బలాన్ని నిరూపించుకునేలా జన సమీకరణ చేశారు. స్థానిక నాయకులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు ఎమ్మెల్యే వెంట నడిచి ప్రచారాన్ని విజయవంతం చేశారు. మొత్తానికి రాయకల్ మున్సిపాలిటీలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పర్యటన కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. అటు సంక్షేమ పథకాలు, ఇటు అభివృద్ధి పనులను చూపిస్తూ ఓట్లు అడుగుతున్న ఎమ్మెల్యేకు ప్రజలు ఎలాంటి తీర్పిస్తారో వేచి చూడాలి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మా న్యూస్ ఛానల్ న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.